அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயுமாய் வந்து நாம் தூமலர் தூவித்தோஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிஜையும் புகுதருவான் நின்றனவும் தீயனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భావము: ఆశ్చర్యకరములైన చేష్టలు కలవాడు, మధురానగరి నిర్వాహకుడు, యమునా తటమే తనకు గుర్తుగా కలవాడు, యశోదానందనుడు, దామోదరుడు అగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చినాము. సంకీర్తనము చేసినచో పాపరాశి నశించును అని గోపికలు అనుకున్నారు. గోపికలలో కొందరు వేదాంతము తెలిసినవారు, కొందరు పురాణములను తెలిసినవారు, కొందరు ధర్మశాస్త్రములు తెలిసినవారు, ఇట్లు అనేక రకములుగా జ్ఞానమార్జించిన వారు ఉన్నారు. వారిలో కొందరు మనము ఈ జన్మలోనూ అనాది కాలము నుండి ఎన్నో పాపములను ఆర్జించి ఉన్నాము కదా, ఈ పాపములు తొలగనిదే మనకు కృష్ణ సంశ్లేషము ఎట్లు లభించగలదు అని అన్నారు. శాస్త్రములు తెలిసిన వారు పాపములను క్షాళనము చేసుకొనవలెను అన్నారు. పురాణేతిహాసములు తెలిసిన వారు మన వ్రతమునకు విఘ్నములు కలుగునేమో అన్నారు. కార్యములలో పరిచయము గలవారు దైవము అనుకూలముగా లేనిచో మనమెంత ప్రయత్నించినను ఫలము సిద్ధింపదు అన్నారు. వేదాంతము నెరిగిన వారు మనము చేయు పాపములు పుణ్యములు మనము పరమాత్మను ఎప్పుడు చేరుదుమో అప్పుడు మన కర్మలు క్షీణించిపోవునని ఉపనిషత్తులు చెప్పుచున్నవి కదా అన్నారు. సంచిత కర్మలు, ఆగామి కర్మలు పరమాత్మ దర్శనమునే నశించును, కానీ ప్రారబ్ధ కర్మము మాత్రము అనుభవింపవలెను. ఈ కర్మలు నశింపగానే మనము సాయుధ్యము నొందుదుము, అందుచే పాపమునకు భయపడనక్కరలేదు అని కొందరన్నారు. శరణాగత రహస్యమెరిగిన వారు మనము నారాయణునే ఉపాయము అని నమ్మిన వారము కదా, మన ప్రారబ్ధ కర్మలను కూడా భగవానుడు నాశనము చేసి తనతో సంశ్లేషమునొసగును, సంశయము లేదు అన్నారు. ఇప్పటి వరకు 5 పాశురములు ముగిసినవి. ఈ తిరుప్పావులో ఆభిముఖ్య దశ 5 పాశురములు, ఆశయ దశ 10 పాశురములు, అనుభవ దశ 15 పాశురములు ఈ విధముగా పరిగణింపబడినవి. అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణ్యత్వము అను 3 దశలను ఈ తిరుప్పావై ప్రబంధము జీవునకు కలిగించును. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.